నుంచి ఇటు బీఆర్ఎస్ అధికారులకు రాబోతుందని చెప్తున్న నేపథ్యం. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు ఇటు టీసార్ చైర్మన్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ బోధనపల్లి వేణు, అలాగే బీజేపీ నాయకుడు రాజు నేత. ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి లెట్ మీ స్ట్రైట్ అక్రాస్ టు బోధనపల్లి వేణు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. వేణు గారు, ఇటు కేకే సర్వే తాజాగా ఇటు బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందంటూ జోస్యం చెబుతోంది. బీఆర్ఎస్ అధికారం చేపట్టబోతుందంటుంది. ఏం జరిగింది? నిన్నటి వరకు అన్నీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చిన నేపథ్యం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. ఒకటి మీరు చెప్తున్నది ఇక్కడ అధికారం కాదు, అధికారం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది, ఎవరు గెలుస్తున్నారని మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బై ఎలక్షన్స్ లో ఎవరు ఏ సర్వేలు ఏం చెప్తున్నాయో నాకు తెలియదు, కానీ నేను గ్రౌండ్ లో తిరిగినంత వరకు మొత్తం అన్ని డివిజన్లు కూడా గ్రౌండ్ లో తిరిగాను. ఓకే, నాకు కొంత ఒపీనియన్ పోల్స్ ఏంటి, ఎగ్జిట్ పోల్స్ ఏంటి అనేది కొంత అవగాహన ఉంది. ఇప్పుడు కాదు, నేను 2006 నుంచి కూడా ఈ సర్వేలు చేస్తూనే ఉన్నా, నేను కూడా చేస్తూనే ఉన్నా. ఫస్ట్ నా ఉద్యోగమే సర్వేలు. సో ఇవాళ నేను చెప్తున్నది జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో గెలవబోతుంది. అందరూ అనుకున్నట్టు ఏదో జరగబోతుంది, ఇక్కడ ఏదో నెక్ ఉందని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ 20,000 మెజార్టీ పైనే ఆయన విజయం సాధించబోతుంది. సో మొదటగా అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మొదటగా మాగంటి సునీత గారు ప్రకటించిన, దీపక్ రెడ్డి ప్రకటించిన, కాంగ్రెస్ అభ్యర్థిని కొంచెం చివరిగా ప్రకటించవచ్చు. కానీ అంతకన్నా ముందు రకరకాలుగా ఒపీనియన్ పోల్స్ అని, రకరకాలుగా సర్వేలు అని రకరకాలుగా చెప్పినాయి. సో ఒక్కరు ఒక తీరుగా చెప్పలేదు. ఓకే, నేను సర్వేలను తప్పుపట్టట్లేదు, ఎగ్జిట్ పోల్స్ తప్పుపట్టట్లేదు, వాళ్ళు ఇచ్చే ఒపీనియన్ పోల్స్ ఇస్తుంటారు, అవి ఏమైతాయి, ఎన్నికల తర్వాత ఎట్లయితాయి అనేది నేను చెప్పగలను. సో అక్యురేట్ గా ప్రజల యొక్క ఆలోచన ఎట్లా ఉన్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఇదేదో ఛాలెంజింగ్ ఎన్నికలు కావు. ఇది ఎన్నికలు అనేది రకరకాల ఎన్నికల పర్సెప్షన్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు గతంలో ఉప ఎన్నికలు మనం చూసినాం. హుజురాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు, దుబ్బాక వచ్చినప్పుడు, మునుగోడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు చూసినాం. బై ఎలక్షన్స్ అనేది కొన్ని ఛాలెంజింగ్ ఎలక్షన్స్ ఉంటాయి. ఛాలెంజింగ్ ఎలక్షన్స్ లో పర్సెప్షన్ ప్రజలు ఎటువైపు పోవాలనేది అది చర్చకు తెరలేసినప్పుడు ప్రజలు ఒకవైపు పోతారు. అప్పుడు ప్రభుత్వం వేయాలన్నా, ఇక్కడ వేయాలన్నా అనేది వాళ్ళు ఒక ఆలోచన చేస్తారు. సపోజ్ నేను ఉదాహరణ మీకు చెప్తున్నా, హుజురాబాద్ ఎన్నికలు జరిగినాయి గతంలో. ఈటల రాజేందర్ గారిని ఈ సంబంధించి బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్ ఎందుకు వచ్చిందని ప్రజలు ఆలోచించారు. మీరు అర్థం చేసుకోండి. ప్రజలు ఏమనుకున్నారంటే బై ఎలక్షన్స్ ఇది అనవసరంగా వచ్చినాయి, ఇది ప్రభుత్వం తప్పిదం వల్ల వచ్చినాయి, ప్రభుత్వం ఇక్కడ తప్పు చేసింది కాబట్టి ప్రభుత్వం ఆనాడు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత హంగామా చేసినా ప్రభుత్వం సంబంధించిన అభ్యర్థి గెలవలే, ఈటల రాజేందర్ గారు గెలిచింది. సో దుబ్బాకకు సంబంధించి అది అకారణంగా వచ్చినప్పటికి కూడా ఆ రోజు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి అక్కడ బలంగా ఉండడము, కొంత ఆ రోజు అధికార పార్టీ కూడా అందులో కొంత ఏదో చక్కగా పనిచేయలేదు, వాళ్ళు ఏదో రకరకాలుగా చేయడం వల్ల బీజేపీ గెలిచిందని ఒక చర్చ ఉంది. సో అదేవిధంగా మునుగోడుకు సంబంధించిన ఎన్నికలు కూడా అవి కూడా ఛాలెంజింగ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఛాలెంజింగ్ అంటే ఏంటి, బీజేపీ చాలా బలంగా ఉన్నది, భవిష్యత్తులో అధికారం రాబోతుంది, బీజేపీ మంచి పార్టీ అని చెప్పి ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు పోయి రాజీనామా చేసిపోయింది. కానీ రాజీనామా చేసిన తర్వాత చర్చ జరిగింది, ఇది ఏంది, ఇది కరెక్టా కాదా అనేది ప్రజలు విశ్లేషించుకుంటే ఆ రోజు బీజేపీ ఓడిపోయింది. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చింది, బై ఎలక్షన్స్, అది కూడా ఇదేదో అంటే ఆయన అకాల మరణం వల్ల వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చనిపోవడం వల్ల ఎన్నికలు వచ్చినాయి, ఇవేమి ఛాలెంజింగ్ ఎన్నికలు కావు, అనుకోకుండా వచ్చిన ఎన్నికలు. సో ఇవాళ ఒకవేళ అనుకోకుండా వచ్చిన ఎన్నికలు గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఒక సెంటిమెంట్ అనే దానికి తావు లేకుండా చేసింది ఎవరు అంటే కేసీఆర్ గారు. గతంలో బై ఎలక్షన్స్ ఎవరైనా చనిపోతే బై ఎలక్షన్స్ ఆనవాయితీగా ఏం చేసేదంటే కొంత ఇనాన్మెంట్స్ చేసేది. ఆ ఇనాన్మెంట్స్ లేకుండా చేసిన ఆనవాయితీని తుంగలో తొక్కింది కేసీఆర్ గారు. అది ఇప్పుడు కాదు, ఖైరతాబాద్ ఎన్నికల నుంచి పి జనార్దన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా పోటీ చేయలేదు. కానీ ఆనాడు కేసీఆర్ గారు ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టిండు. పోయింది.
వినండి. సో ఇట్లా పోయినాయి కాబట్టి ఇవాళ జూబ్లీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఇందులో ఒకే ఒక పర్సెప్షన్ జరిగింది. ఒకే గోపీనాథ్ గారు ఉన్నంత వరకు ఒక ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన గెలిపించారు, అయిపోయింది. ఆయన చనిపోవడం వల్ల వచ్చిన ఎన్నికలు ఏంటంటే ప్రజలు కూడా ఒక ఆలోచనకు వచ్చింది. నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు కాబట్టి సో ఇతను లోకల్ గా ఉంటాడు, ఈ బస్తీల్లో పెరిగిన వాడు, ఇక్కడ సమస్యలు తెలిసిన వాడు, సో అందరికి అందుబాటులో ఉంటాడు, యువకుడు, మనకు ఈ నియోజకవర్గానికి ఉపయోగపడతారని బస్తీ వాసులంతా కూడా ఒక ఆలోచన చేసుకున్నట్టుగా మనకు స్పష్టంగా నేను కాలనీలలో తిరిగినప్పుడు మాకు కొంత ఒపీనియన్స్ వచ్చినాయి. సో కాబట్టి ఇవాళ ఏ సర్వేలు ఎట్లా అయిపోయినాయి, తర్వాత ఎన్నికలకు ముందు ఒపీనియన్ పోల్స్ ఎట్లా మ్యానిపులేట్ చేయాలని చెప్పి కొన్ని సర్వేలు కొన్ని మ్యానిపులేట్ చేసి కొంత పేడ్ గా సర్వేలు చేయించి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు చర్చ ఏమైనా చేసుకోవచ్చు. సో మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అదే మ్యానిపులేట్ చేసిన కొన్ని సర్వేలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి కాంగ్రెస్ గెలిస్తే కూడా ఇచ్చినాయి. సో నేను ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఇచ్చినాయి, ఒపీనియన్ పోల్స్ ఎట్లా ఇచ్చింది, నేను ఇవన్నీ పక్కన పెడితే స్వయానా నాకున్న ఎక్స్పీరియన్స్ తో నేను తిరిగిన అనుభవంతో నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 20,000 మెజార్టీ పైన మెజార్టీతో గెలవబోతున్నాడు స్పష్టంగా నేను చెప్పగలను. రైట్, కంటిన్యూ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నరా విజయ్ కుమార్